తెలంగాణలో మరోసారి రైతు పండుగ ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 1,00,000 వరకు ఉన్న రైతుల రుణాన్ని మాఫీ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విడతలో 7 లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే తొలి విడతలో భాగంగా 1,00,000 రుణమాఫీ చేశారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ వాణిజ్య పన్నుల కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సిఐడికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే 1,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు సిసిఎస్ పోలీసులు గుర్తించారు. మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్తో పాటు కమర్షియల్ ట్యాక్స్ అధికారులపైన కేసు నమోదైంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సుదీర్ఘంగా సాగాయి. నిన్న ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. దాదాపు 18 గంటల పాటు అసెంబ్లీ నడిచింది. ఈ క్రమంలో విద్యుత్ కొనుగోలు, మున్సిపల్ అంశాలపై అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. 19 పద్ధతులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. పోలవరం ఎమ్మెల్యే చెర్రి బాలరాజు కారుపై రాయి దాడి చేశారు. రాళ్లతో దాడి చేయడంతో కారు ధ్వంసమైంది. కారు అద్దాలు పగిలిపోయాయి. కాగా దాడి సమయంలో కారులో ఎమ్మెల్యే చెర్రి బాలరాజు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇక దాడి చేసింది ఎవరు, ఎందుకు చేశారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె ఫైల్స్ దహనం కేసును సిఐడికి అప్పగించారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాషాపై కేసు నమోదు చేశారు. వారంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక దాని ఆధారంగా విచారణలు, అరెస్టులు ఉంటాయన్నారు పోలీసులు. ఈ ఘటనలో 3 అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణం అనేది తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాబోయే 100 రోజుల్లో 1.25 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వచ్చే ఏడాది కాలంలో 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు స్పష్టం చేశారు. విశాఖలో పెను ప్రమాదం తప్పింది. మెడికవర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆసుపత్రి సెల్లార్లో యూపీఎస్ బ్యాటరీలు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దట్టంగా పొగ వ్యాపించడంతో రోగులు బయటకు పరుగులు తీశారు. పొగతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంటలను సకాలంగా అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. వర్షాల కారణంగా గోదావరి దాని ఉపనదులు పొంగి పొర్లుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరవలు తొక్కుతోంది. జూరాల నుంచి శ్రీశైలంకు వరద వస్తోంది. దీంతో శ్రీశైలం జలాశయం అంతకంతకు పెరుగుతోంది. దీంతో నాగార్జున సాగర్కు నీటిని వదులుతున్నారు. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, దీనికి బాధ్యులెవరు వంటి అంశాలను ఈ కమిటీ గుర్తించనుంది. భవిష్యత్తులో ఇలాంటి తరహా ఘటనలు చోటు చేసుకోకుండా చేపట్టాల్సిన విధానపర మార్పులను సూచించనుంది. 30 రోజుల్లోగా పూర్తిస్థాయి నివేదిక అందించనుంది. డొనాల్డ్ ట్రంప్పై జరిగిన హత్యాయత్నం కేసును దర్యాప్తు ముమ్మరం చేశారు. అనేక కోణాల్లో ఎంక్వైరీ చేస్తోంది ఎఫ్బీఐ. ఇందులో భాగంగా విచారణకు ట్రంప్ అంగీకరించినట్లు తెలిపింది. సాధారణంగా నేర దర్యాప్తులో బాధితుల వాంగ్మూలం తీసుకునే ప్రక్రియలో భాగంగానే మాజీ అధ్యక్షుడిని విచారణ చేయనున్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ వెల్లడించింది.